నీ సౌటమ్మకం వల్ల చెప్పి ఏదిరా మల్లేశా. ఇప్పుడు ఈడ బీసీల అంటివి, బీసీ పార్టీ అండి, బీసీ పార్టీ రా. ఒక జలమైన పార్టీ, ఒకటి రెడ్డి అయిన పార్టీ, ఒకరికి మునూరు పటేలు పార్టీకి అంతే. ఏడ ఉంది ఈడ బీసీ పార్టీ? ఒక ముదిరాజు బిడ్డకు నువ్వు అధ్యక్ష పదవి ఇచ్చుంటే ఇది బరాబర్గా బీసీల పార్టీ అని అందరూ. నేనే వచ్చి జాయిన్ అవుతా పట్టరా మల్లేశు, నేనే వచ్చి పార్టీలో జాయిన్ అవుతారా మల్లేశ్. నీకు దమ్ముంటే ఒక బీసీ బిడ్డకు, ఒక ముదిరాజు బిడ్డకు తలకాయలు లెక్క ఎక్కువ ఎవరెంతో వారికంతా వాటా ప్రకారం ముదిరాజు బిడ్డకు అధ్యక్ష పదవి నేనే నీ రెండ పార్టీలో జాయిన్ అవుతా పో. ఒక బీసీ బిడ్డ చెప్తాను రా. నువ్వు అంటావు కదా ఈ పార్టీ వాడు, ఆ పార్టీ, ఏ పార్టీ వాడు, మల్లిగాని పార్టీ వాడు నాకు నేర్పుతానని చెప్తారేమో. మల్లిగాని పార్టీలో జాయిన్ అవుతా. అది ముదిరాజు బిడ్డ పార్టీ కావాలి కదరా. నా 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 జాతికే వద్దు, నా జాతిని అడగా, తలకాయలు ఎక్కువ ఉన్న జాతికి అడుగుతున్నా నేను తప్ప. నువ్వన్న లెక్కేరా, మీ లెక్కేందో రా భయ్ అని అంటావు, ఎక్కిరిస్తావు కదా. మరి నీ లెక్కెంత, నువ్వెట్లా అవుతావు? సగం బస్తా తినలేని మునుర్కా పటేళ్ళకైతే 2 బస్తాలు తిన్న ముదిరాజు బిడ్డ కొద్దా తలకాయల లెక్క. మళ్ళీ పోనీ ఇల్లు ఎవరన్నా పాడలే 10 రోజుల కన్నా బీజెక్తాడు, మొత్తం మళ్ళీ వాళ్ళ కులానికే ఇచ్చుకున్నాడు. పోనీ కులానికి ఏమైనా వస్తాడా, ఆ కులం ఇచ్చేది ఇస్తాడు.